కర్నూలు జిల్లా రైతులకు కంటతడి పెట్టిస్తోంది ఉల్లి పంట. ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో పంటను పొలంలోనే వదిలేస్తున్నారు రైతులు. పంట పండించినా ప్రయోజనం లేకపోగా భూమి చదును చేసేందుకు అప్పులు చేస్తున్నారు రైతులు. ఉల్లి పంటను గొర్రెలు, మేకలకు వదిలేస్తున్నారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి ఉల్లి రైతుల అవస్థలు అన్ని ఇన్ని కావు. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉల్లి రైతులు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోకపోతే భవిష్యత్తు కష్టమేనంటున్నారు ఉల్లి రైతులు. ఇక కర్నూలు జిల్లా రైతులకు ఉల్లి పంట కంటతడి పెట్టిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. లోకేష్, ఏదైతే ₹1,00,000 పెట్టుబడులు పెట్టి ఎంతో కష్టపడి పండించిన ఉల్లి పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. పండించిన పంటను పొలంలోనే పశువులకు మేతగా వదిలేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మొన్నటి దాకా ప్రభుత్వము ఉల్లి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ 1,200 ప్రకటించింది. అయితే దానిని కూడా పూర్తి స్థాయిలో వెచ్చివేసి ఇప్పుడు హెక్టార్కు 50,000 పరిహారం చెల్లిస్తామంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది వాటి మీద నమ్మకం లేక ఈ రోజు పండించిన ఉల్లిని పొలంలోనే దున్నేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసాం మొన్నటి దాకా అయితే ఆస్వరి మండలంలో ఉల్లి రైతు 300 క్వింటాల ఉల్లిని నీలపాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే పెదహుల్తి గ్రామానికి చెందిన ఉల్లి రైతు పండించిన పంటను పొలంలోనే వదిలేసి పశువులకు మేతగా వేసిన పరిస్థితి కనపడుతుంది. మరొక పంట పొలంలో ఉల్లిని దున్నేసిన పరిస్థితి కనపడుతుంది. గత కొద్ది రోజుల పాటు నుండి పూర్తి స్థాయిలో ఉల్లి రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం కావడం చేత రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వమే ఆదుకోవాల్సిన సమయంలో కూడా పూర్తిగా రైతును వదిలేయడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక ఎకరాకు ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టినా కానీ ఏ మాత్రం గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క పెట్టుబడుల కోసం అప్పు చేసిన డబ్బు కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోవడంతో అప్పుల బాధలు కూడా తాగలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఈ విధంగా పంట పొలాల్లోనే పశువులకు మేతగా వేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే పెద్దహుల్తి గ్రామం సంబంధించిన రైతు అనేది కాదు, రైతును పలకరించిన ఇదే పరిస్థితి అయితే కనపడుతుంది. టమాటా కావచ్చు, ఉల్లి కావచ్చు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి. రైతుల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం, ఒక పంటను పండించాలంటే దగ్గరగా 3 నెలల సమయం పడుతుంది. అందులో ఒక ఎకరాకు ₹1,00,000 దాకా ఖర్చు చేసిన పరిస్థితి. అటువంటి ఎంతో కష్టపడి పెట్టుబడులు పెట్టిన పంటను ఈ రోజు ఎంతో ఆవేదనతో పంట పొలంలోనే వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. రైతుల ఆవేదనను ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వం పట్టించుకోవాలంటూ రైతులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా ఉల్లి రైతుని కదిలించినా కానీ ఇటువంటి కష్టాలనే చెప్తున్నాడు తప్ప ప్రభుత్వం నుండి తమకు సహకారం అందుతుందనే విషయాన్ని ఏ ఒక్క రైతు కూడా స్పష్టం చేయలేని పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఉల్లికి మద్దతు ధర ఉండేది, ఉల్లి రైతు ఎంతగానో లబ్ధి పొందారు. అయితే ఇప్పుడున్న తరుణంలో పూర్తిగా ఉల్లి రైతు దెబ్బతింటున్నారనే ఆవేదన అయితే కర్నూలు జిల్లాలో కనపడుతుంది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.